వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టమాటా రైతులు కష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గతంతో పోలిస్తే గడిచిన వారం రోజులుగా టమాటా రేట్ అనేది పూర్తి స్థాయిలో పడిపోయిందని చెప్పాలి. అయితే వినియోగదారులకు కాస్త ఆనందాన్ని కలిగించిన పండించేటువంటి రైతుకు మాత్రం తీవ్ర ఆవేదన కలిగిస్తుంది టమాటా అనే చెప్పాలి. ఏదైతే ఆ టమాటా మదనపల్లి మార్కెట్లో బాక్సు 60 రూపాయలు 80 రూపాయలకు వెళ్తుంది. ఏదైతే మొదటి రకం 80 నుంచి 70 రూపాయల రేటు పలుకుతూ ఉంటే రెండవ రకం 40 నుంచి 50 రూపాయలు పలికేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ధర చూస్తుంటే మాకు కన్నీళ్ళు వస్తున్నాయంటూ కూడా రైతాంగం అంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే టమాటాను పండించాలంటే ఎకరాకు 3 లక్షలు పెట్టుబడి పెడితే కనీసం 1 లక్ష రూపాయలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా లేవు. మేము కోసేటువంటి కూలీలకు ఏం చేయాలి, ఆ యొక్క పంటకు ఏదైతే అప్పులు చేసి పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు ఏ రకంగా చెల్లించాలి, ఎరువులకు రసాయనాలకే ఉన్నంత డబ్బులు ఖర్చు అవుతుంది. వాటిని పెట్టుబడి పెట్టేందుకే అప్పులు తెచ్చి మరి ఈ యొక్క పంటను సాగు చేస్తే ఈ రకమైనటువంటి ధర పోతుంది. ఎటువంటి దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఇవాళ నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కనీస మద్దతు ధర లాంటిది ప్రకటిస్తే బాగుంటుంది. ఇది ఎందుకంటే టమాటా అన్నది నిత్యం కూడా నిలకడగా ఉండేటువంటి రేటు కాదు. ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి రేటుతో నడుస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే టమాటా రైతాంగానికి మాత్రం ఎప్పుడు లాభాల కంటే కూడా నష్టాల పరంగానే ఎక్కువ రైతాంగం చెప్తూనే ఉంటారు. ఈ రకంగా మదనపల్లి అనగానే ముందుగా దేశ విదేశాల్లో కూడా ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే సరిహద్దు ప్రాంత రాష్ట్రాలు అయినటువంటి తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇది రాయలసీమలో కావచ్చు, ఇతర అనేక రాష్ట్రాలకు కూడా ఈ యొక్క మదనపల్లి మార్కెట్ నుంచి కూడా ఎగుమతి అయ్యేటువంటి పరిస్థితి. నిత్యం ఏదైతే మదనపల్లి మార్కెట్కి 80 నుంచి 90 మెట్రిక్ టన్నుల వరకు ఈ యొక్క మార్కెట్కి టమాటాలు వస్తూ ఉంటాయి. అయితే రైతాంగం ఇవాళ మాత్రం ఏదైతే పండించినటువంటి పంటలోనే వదిలేస్తున్నటువంటి పరిస్థితి మదనపల్లిలో కనబడుతుందనే చెప్పలేదు. ఏదైతే పండించిన పంటల్లోనే కాదు, ఆ రోడ్లపైన కూడా గిట్టుబాటు ధర లేదంటూ కూడా టమాటాలన్నీ కూడా రోడ్డుపై పారబోస్తున్నటువంటి పరిస్థితి మదనపల్లి అన్నమయ్య జిల్లాలో కనబడుతుందని చెప్పాలి. అయితే రైతాంగం మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే మేము రైతులు ఎలా బతకాలి, మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, అప్పులు చేసి మాకు సావే శరణ్యం అన్నట్టు మారింది ఈ రైతాంగం వ్యవస్థ అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. అయితే రానున్నటువంటి రోజుల్లోనే ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద కనీస గిట్టుబాటు ధరలు కల్పించి ఏదైతే ఎరువులు కావచ్చు, రసాయనాలకు సంబంధించి వాటి మీద రేట్ల మీద నియంత్రణ ఉండేలాగా చర్యలు చేపట్టాలనేసి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అన్నమయ్య జిల్లాలో కనబడుతుంది. అయితే అన్నమయ్య జిల్లానే కాదు, ఇటు పుంగునూరు కావచ్చు, అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువ శాతం టమాటా దిగుబడి మీదనే ఎక్కువ రైతాంగం ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క టమాటాని నమ్ముకున్నటువంటి రైతులు ఎవరు బాగుపడింది లేదు, మాకు ఎప్పుడు నష్టాలే అన్నదే అక్కడ ప్రధానంగా రైతుల నుంచి వెలువడుతున్నటువంటి ఆవేదన. అయితే రానున్న రోజుల్లో ఉన్న ఏదన్నా రైతులకి ఈ యొక్క స్టోరేజ్ చేసుకునేలాగా ధర తక్కువగా ఉన్నప్పుడు ఏదైతే వీటిని టమాటా భద్రపరచుకునేలాగా కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తే కూడా మేము వీటిని కనీసం మాకు ధర పలికినప్పుడు మేము అమ్ముకోవడానికి ఉంటుంది. అటువంటివి కూడా సరైనటువంటి సౌకర్యాలు లేదు. మదనపల్లి మార్కెట్ మీద, మదనపల్లి టమాటా రైతుల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలి, శ్రద్ధ చూపాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నమయ్య జిల్లా టమాటా రైతులు. మదనపల్లి కృష్ణారెడ్డి, నేను రైతు. ఇక్కడ రెడ్డివారిపల్లి దగ్గర 5 ఎకరాల భూమి లీజుకి తీసుకొని పంట చేసినాను. ఎకరాకు వచ్చి 3 లక్షలు ఖర్చు వచ్చింది. మొత్తం గ్రిప్పు మందు, కాంప్లెక్స్, ఎరువులు, కూలీలు, లేబరు, ఈ కట్లు, పురులు అంతా భారీ ఖర్చు వచ్చింది. అయినా పెట్టి అన్నీ చేసి అప్పు చేసి 100కి 2 రూపాయలు ఇంట్రెస్ట్లో అప్పులు తెచ్చి చేసి పంట పెట్టినాను. అయినా పూర్తిగా కాయ మాగాలకు బాక్స్ వచ్చి 60 రూపాయలు 70 రూపాయలు పోతుంది. అవి కాయలు పెరిగితే కనీసము మార్కెట్కి పోయేదానికి ట్రాన్స్పోర్ట్కి ఈ బండి బాడికి కూడా గిట్టుబాటు కావడం లేదు. దయచేసి మాకి ప్రజలకి న్యాయం చేయాలి. మాకి ఏదన్నా రేట్లు ఇది చేయాలి. లేదంటే ఈ తోటలోనే నేను ఏదన్నా ఇంటికి తాగి చనిపోదామని ప్రయత్నం చేస్తున్నాను. దానిపైన మీరే తెలువా, నేనేమన్నా అయినా మీదే బాధ్యత. 3 ఎకరాలు వేసింది నేను.
అయితే గిట్టుబాటు ధర లేక నేనేమో మార్కెట్ కోసుకొమ్మినాను. 80 రూపాయలు 70 రూపాయలు 30 కేజీల బాక్స్ అమ్మినది. అయితే మాకు కూలీలు కూడా గిట్టడం లేదు, అందువల్ల కాయలు పెరగడం సాలి చేసినాను. అయితే ఇప్పుడు మళ్ళీ టమాటకాయలు 3 ఎకరాల్లో వచ్చినాయి, అవి కూడా నాకు గిట్టుబాటు ధర లేదు. గతంలో మన సెక్రటరీ గారు 8 రూపాయలతో కేజీ లెక్కన ప్రతి ఒక్కరికి కొంటాము అని చెప్పినాడు, కొనడం లేదు. రైతులు ఈ మాదిరిగా ఉంటే గన ఆత్మహత్యలు చేసుకుంటారు. ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించి రైతులను మీరు ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా మాకు సహకరించి ఏదో ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కాబట్టి మాకు రైతులకు ఎలా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కృష్ణారాయణ రెడ్డి, నేను 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఎకరాకు వచ్చి 3 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. ఇక్కడ చూస్తే టమాటా గిట్టుబాటు ధర లేదు. టమాటా 50 నుంచి 100 రూపాయల లోపల ఒక బాక్స్ రేట్ వస్తుంది. ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కావచ్చు. నా పేరు మనోహర్ గౌడ, బి కొత్తకోట మండలం బండారవారిపల్లి పంచాయతీ కొండకింద కురవపల్లి. నేను టమాటా సాగు చేశాను. నేను ఒక రైతును. 2 ఎకరాలు టమాటా సాగు చేస్తుంటే 6 లక్షల వరకు ఖర్చు వచ్చింది. ఈరోజు ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏవి కానీ సబ్సిడీ కానీ గవర్నమెంట్ ఆదుకోవడం లేదు. ఈ పురుగు మందులు ఎరువులైనా గవర్నమెంట్ ఆదుకుంటే బాగుంటుందని, ఇప్పుడు ఈ ఉన్న రేట్ల ప్రకారం చూస్తే రైతులకి కూలీలకు కూడా ట్రాన్స్పోర్ట్ కూడా గిట్టుబాటు కాదని చెప్పని నేను కోరుకుంటూ ప్రభుత్వము రైతులను ఆదుకోవాల్సిందిగా, రైతులకు గిట్టుబాటు ధర కల్పించవలసిందిగా, ఎరువులపైన రాయితీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.